ఓం శాంతి 13/3/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొత్తం ప్రపంచమంతట్లోనూ మీ వంటి పదమా భాగ్యశాలులైన విద్యార్థులు ఇంకెవ్వరూ లేరు. మిమ్మల్ని స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రి శిక్షకునిగా అయ్యి చదివిస్తారు. ప్రశ్న: ఏ అభిరుచి సదా ఉన్నట్లయితే మోహపు తాళ్ళు తెగిపోతాయి అని చెప్తున్నారు బాబా. బాబా ఏమడుగుతున్నారు? ఏ అభిరుచి సదా ఉన్నట్లయితే మోహపు తాళ్ళు తెగిపోతాయి. జవాబు: సేవ చెయ్యాలి అనే అభిరుచి సదా ఉన్నట్లయితే మోహపు తాళ్ళు తెగిపోతాయి. ఈ కన్నుల ద్వారా ఏదైతే చూస్తున్నామో అవన్నీ నశ్వరమైనవేనని సదా బుద్ధిలో ఉండాలి. వీటిని చూస్తూ కూడా చూడకూడదు. చెడు వినకండి, చెడు చూడకండి అని బాబా శ్రీమతం చెబుతోంది. ఓం శాంతి. మధురాతి మధురమైన శాలిగ్రామాలకు లేక ఆత్మీక పిల్లలకు శివ భగవాన్ వాచ. తాము సత్యుగి ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మానికి చెందినవారు అన్నది పిల్లలు అర్థం చేసుకున్నారు. కావున ఇది గుర్తించుకోవాలి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని ఎంతగానో విశ్వసిస్తారు. కానీ దేవతా ధర్మానికి బదులుగా హిందూ ధర్మం అన్న పేరును పెట్టేశారు. బాబా చెప్తున్నారు, దేవతా ధర్మానికి బదులుగా ఏ పేరు పెట్టేశారు? హిందూ ధర్మం అన్న పేరును పెట్టేశారు. బాబా చెప్తున్నారు, ఆది సనాతనమైన మనం ఎవరమో మీకు తెలుసు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ ఈ విధంగా అయ్యారు. ఈ విషయాలను స్వయంగా భగవంతుడే కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు మనకి? స్వయంగా తండ్రే కూర్చుని అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు అంటే దేహదారి మానవుడు కాదు. భగవంతుడు అంటే దేహదారి మానవుడైతే కాదు. బాబా అంటారు, మిగిలిన వారందరికీ తమ తమ దేహాలు ఉన్నాయి. శివ బాబాను విదేహి అని అంటారు. వారికి తమ దేహం లేదు. మిగిలిన వారందరికీ తమ తమ దేహాలు ఉన్నాయి. కావున స్వయాన్ని కూడా ఈ విధంగా విదేహిలుగా భావించడం ఎంత మధురంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఏమనుకోవాలి? నేను ఆత్మను, దేహం కాదు అని. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు ఎలా అవుతున్నామో, ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది అన్నది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ దేవీ దేవతా ధర్మమే పవిత్ర గృహస్థ ఆశ్రమంగా ఉండేది. ఇప్పుడు ఆశ్రమం లేదు. ఇప్పుడు మనం ఆది సనాతన దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తున్నామని మీకు తెలుసు. హిందువులన్న పేరును ఇప్పుడే పెట్టారు. బాబా అంటారు, ఆది సనాతన హిందూ ధర్మం అనేది లేదు. ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించండి అని బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఇందులో ఆది సనాతన పవిత్ర దేవీ దేవతా ధర్మానికి చెందినవారా లేక హిందూ ధర్మానికి చెందినవారా అని వ్రాయండి అని చెప్పండి. తద్వారా వారికి 84 జన్మల గురించి తెలుస్తుంది. ఈ జ్ఞానం చాలా సహజమైంది. కేవలం లక్షల సంవత్సరాలని అనడంతో మనుషులు తికమక పడతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అవ్వడం కూడా డ్రామాలోని పాత్రయే. దేవీ దేవతా ధర్మం వారే 84 జన్మలు తీసుకుంటూ ఎంత అశుద్ధంగా అయిపోయారు. మొదట భారతదేశం ఎంత ఉన్నతంగా ఉండేది. ఇలా భారతదేశ మహిమనే చేయాలి. ఇప్పుడు మళ్ళీ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా, పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా
తప్పకుండా అవ్వనున్నది. ముందు ముందు మీరు చెప్పే మాటలను తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఘోర నిద్ర నుండి మేల్కొనండి, తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని చెప్పండి. పిల్లలైన మీకు రోజంతా ఎంతో సంతోషం ఉండాలి. మొత్తం ప్రపంచం అంతట్లోనూ, మొత్తం భారతదేశంలోనూ మీ వంటి పదమా భాగ్యశాలులైన విద్యార్థులు ఇంకెవ్వరూ లేరు. ఎందుకు చెప్పండి? మనల్ని స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు కాబట్టి కదా. ఇంతవరకు మనకు ఒక లోటు ఉండేదేంటి? పరబ్రహ్మతత్వంలో ఉండే ఆ పరమాత్మ తోడుండాలి, ఆ పరమాత్మని కలుసుకోవాలి అని. ఇప్పుడు ఆ పరమాత్మే మనవాడైపోయి ఏం చేస్తున్నారు? మన పక్కనే కూర్చుని మనల్ని చదివిస్తున్నారు. మరి మన వంటి భాగ్యవంతులు ఇంక ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఎవరు స్వయం వాళ్ళు ఎప్పుడు ఏమనుకోవాలి? నాలాంటి పదమా భాగ్యశాలి ఆత్మ ఇంకెవరూ లేరు, భగవంతుడు ఎంతో ప్రేమతో వచ్చి నన్ను చదివిస్తున్నాడు అని. మేము ఏ విధంగానైతే ఉండేవారమో అదే విధంగా మళ్ళీ అవుతున్నాము అని అర్థం చేసుకున్నారు. అంతా వేరు చేశాక మళ్ళీ వారే వెలువడతారు. ఇందులో మీరు తికమక పడకండి. ప్రదర్శనలో కొద్దిగా విని వెళ్ళిన వారు కూడా ప్రజలుగా అయిపోతారు. ఎందుకంటే అవినాశి జ్ఞానధనం వినాశనం అవ్వదు. ప్రతిదినము మీ సంస్థ జోరు పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ లెక్కలేనంతమంది మీ వద్దకు వస్తారు. మెల్లమెల్లగా ధర్మస్థాపన జరుగుతుంది. ఎవరైనా గొప్ప వ్యక్తి బయట నుండి వస్తే వారి మొహాన్ని చూసేందుకు ఎంతమంది మనుషులు వస్తారు. కానీ ఇక్కడ అటువంటి విషయం ఏదీ లేదు. ఈ ప్రపంచంలోని వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశ్వరమైనవేనని మీకు తెలుసు. కావున వాటిని చూడకూడదు. చెడును చూడకండి. ఈ చెత్తంతా భస్మం అవనున్నది. మనుషులను, ఇతర వస్తువులను ఏవైతే చూస్తారో అవన్నీ కలియుగానివేనని మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమయుగి బ్రాహ్మణులు కదా. మనం ఎవరు? సంగమయుగి బ్రాహ్మణులు. సంగమయుగమును గురించి ఎవ్వరికీ తెలియదు. ఇది సంగమయుగం. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అన్నదైనా తప్పకుండా గుర్తించుకోండి కదా. ఇప్పుడు ఇది ఎక్కడున్నాం? మనం సంగమయుగంలో ఉన్నాం. ఇది పూర్తయిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి అని. పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. ఈ కామ వికారం ఆది మధ్యాంతరం దుఃఖాన్ని ఇస్తుంది. దీనిని జయించండి అని బాబా అంటారు. విషయం కొరకు ఎంతగా విసిగిస్తారో చూడండి. కామం మహాశత్రు, దానిపై విజయాన్ని పొందాలని బాబా అంటారు. ఇప్పుడు ఈ సమయంలో ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో చూడండి. మీరు ఒక్కొక్కరికి ఎంతని అర్థం చేయిస్తారు? ఒకరికి అర్థం చేయిస్తే ఇంకొకరిది ఇంద్రజాలము అని అంటారు కదా. అంతే మరి. ఒకరికి అర్థం చేస్తే ఇంకొకరు ఏమంటారు? ఇది ఇంద్రజాలం అంటారు. దానితో చదువును వదిలేస్తారు. కావుననే బాబా ఆది సనాతన ధర్మం వారికి అర్థం చేయించండి అని అంటారు. ఆది సనాతనమైంది దేవీ దేవతా ధర్మమే. ఈ లక్ష్మీనారాయణలు ఈ పదవిని ఎలా పొందారు? మనుషుల నుండి దేవతలుగా ఎలా అయ్యారో మీరు అర్థం చేయిస్తారు. తప్పకుండా అంతిమ జన్మ ఉంటుంది. 84 జన్మల్లో పూర్తి చేసి మళ్ళీ ఈ విధంగా అయ్యారు. ఎవరికైతే సేవ అభిరుచి ఉంటుందో వారు తప్పకుండా ఇందులో నిమగ్నమై ఉంటారు. బాబా చెప్తారు, మిగిలిన అన్ని విషయాల నుండి మోహము మొదలైనవి తొలగిపోతాయి. మనం ఈ నేత్రాల ద్వారా దేనినైతే చూస్తామో దాని అంతటినీ మర్చిపోవాలి కదా. కళ్ళకి కనిపించేదంతా ఏదో ఒక రోజుకి ఏమవుతుంది? సమాప్తమైపోతుంది. చూస్తూ కూడా
చూడనట్లుగానే ఉండాలి. చెడును చూడకండి. ఇందుకు మనుషులు కోతుల చిత్రాలు తయారు చేస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. పిల్లలు ఎంతగా కష్టపడతారు. ఎవరైతే అర్థం చేయించి అర్హులుగా తయారు చేస్తారో బాబావారికి అవకాశమునిస్తారు. ఎవరైతే పని చేసి చూపిస్తారో వారికే కానుక కూడా లభిస్తుంది. బాబా మనకి ఎంత గొప్ప కానుకనిస్తారో మీకు తెలుసు. మొదటి బహుమతి సూర్యవంశీ రాజధాని కానుక. ఏంటి చెప్పండి? ఫస్ట్ బహుమతి ఏంటి? సూర్యవంశీ రాజధాని కానుక. మరి రెండవ బహుమతి, రెండవ నెంబర్లో చంద్రవంశపు కానుక కదా. ఫస్ట్ నెంబరు సూర్యవంశీలు, సెకండ్ నెంబరు చంద్రవంశీలు. మరి ఎవరు మీరు? ఎవరికి వాళ్ళు ఏం చేయండి, ఆలోచించండి. నేను ఏ బహుమతి తీసుకుంటాను అని. నెంబర్ వారీగా అయితే ఉంటారు కదా. భక్తి మార్గపు శాస్త్రాలను కూడా ఎన్ని తయారు చేస్తారు? ఈ శాస్త్రాలను చదువుతూ యజ్ఞ తపాదులు చేయడం ద్వారా నన్ను ఎవరు కలుసుకోరని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. ప్రతిదినము ఎంత పాపాత్ములుగా అవుతూ ఉంటారు. పుణ్యాత్ములుగా ఎవరూ అవ్వలేరు. స్వయంగా తండ్రియే వచ్చి పుణ్యాత్ములుగా తయారు చేస్తారు. ఒకటేమో హద్దులోని దాన పుణ్యాలు, ఇంకొకటి అనంతమైనవి. భక్తి మార్గంలో పరోపక్షంగా ఈశ్వరార్థం దాన పుణ్యాలు చేస్తారు. కానీ ఈశ్వరుడని ఎవరిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు శివ బాబాయే మనల్ని ఎలా ఉన్నవారిని ఎలా చేస్తారో కదా అని ఇప్పుడు మీరు అంటారు. బాబా అంటారు భగవంతుడు ఒక్కడే కదా. ఎంతమంది? ఎవరిని అడిగినా భగవంతుడు ఎంతమంది అంటే భగవంతుడు ఒక్కడే అంటారు. అంటే సృష్టికి మూలాధారుడు ఎవరు? శివుడు ఒక్కడే. మిగతా వాళ్ళందరూ ఎవరు? ఆయన పిల్లలే కదా. వారిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేశారు. మీరు ఏమేం చేశారో చూడండి అని వారికి అర్థం చేయించాలి. మీ వద్దకు వస్తారు, కొద్దిగా విని బయటకు వెళ్ళిపోతారు. ఇక్కడిది ఇక్కడే ఉండిపోతుంది, అంతా మర్చిపోతారు. మీ జ్ఞానం చాలా బాగుంది, మేము మళ్ళీ వస్తాము అని మీతో అంటారు. కానీ మోహబంధనాలు తెగవు. మోహాజిత్ రాజు కథ ఎంత మంచిగా ఉంది. ఫస్ట్ క్లాస్ అయిన మోహాజిత్ రాజులు ఈ లక్ష్మీనారాయణలే కదా. ఫస్ట్ క్లాస్ అయిన మోహాజిత్ రాజులు ఎవరు? లక్ష్మీనారాయణలే. కానీ మనుషులు ఏమీ అర్థం చేసుకోరు. ఆశ్చర్యం, రావణ రాజ్యంలో మెట్లు దిగుతూ పూర్తిగా కింద పడిపోయారు. పిల్లల ఆట ఉంటుంది కదా అంటున్నారు బాబా. పైకి వెళ్ళి మళ్ళీ కింద పడతారు. మీ ఆట కూడా చాలా సహజమైంది. చాలా బాగా ధారణ చేయండి, ఎటువంటి అశుద్ధమైన పనిని చెయ్యకండి అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు బేజరూపుడైన నేను సత్ సిత్ ఆనంద స్వరూపుడును, జ్ఞానసాగరుడనని బాబా అంటారు. ఇప్పుడు జ్ఞానసాగరుడు పైన కూర్చుని ఉంటారా? చెప్పండి, జ్ఞానసాగరుడు పైన కూర్చుని ఉంటారా? తప్పకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చి జ్ఞానమును ఇచ్చి ఉంటారు కదా. జ్ఞానం అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు. నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, కావున మీరు రెగ్యులర్గా చదవాలని ఇప్పుడు బాబా అంటారు కదా. పిల్లలకి బాబా ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని చదివించడానికి వస్తున్నాను, కాబట్టి మీరు ఏం చేయాలి? రెగ్యులర్గా చదవాలి. టీచర్ వస్తున్నప్పుడు పిల్లలు చదవకపోతే బాగుంటుందా? టీచర్ని ఏం చేసినట్లు అవుతుంది? అగౌరవపరిచినట్లు అవుతుంది. అర్థమవుతుందా పిల్లలు? మరి ఒక్కరోజు కూడా మీరు ఈ చదువును మిస్ చేయకూడదు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజు కూడా చదువుని ఏమవ్వకూడదు, మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా కదా. మర్చిపోతారా? ఏదో ఒక మంచి పాయింట్ అయితే తప్పకుండా లభిస్తుంది. శరీరానికి భోజనం ఎంత అవసరమో బుద్ధికి భోజనం కూడా అంతే అవసరం. ఒకరోజు తినకపోతే శరీరం పనిచేయట్లేదు. మరి ఒకరోజు మురళి వినకపోతే ఏమవుతుంది? బుద్ధి వ్యర్థంలో కూరుకుపోతుంది. అందుకని బాబా మురళిలో ప్రతి పాయింట్
మనకి జీవితానికి ఏం చేస్తుంది, ముందుకు వెళ్ళడానికి మనకి సహాయం చేస్తుంది. అందుకని ఒక్కరోజు కూడా ఎవరో మురళి మిస్ అవ్వకండి అని చెప్తున్నారు. అన్నిటికీ టైం ఎలా పెట్టుకుంటున్నామో బాబా మురళి వినడానికి కూడా మనం ఏం చేయాలి, అదే టైము తప్పకుండా పెట్టుకోవాలి. అప్పుడే బాబాని మనం ఏం చేసినట్లు, గౌరవించినట్లు అవుతుంది. మురళిని చదవకపోతే తప్పకుండా పాయింట్లు మిస్ అవుతాయి. లెక్కలేనన్ని పాయింట్లు ఉన్నాయి. భారతవాసీలైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన వారని కూడా మీరు అర్థం చేయించాలి. ఇప్పుడు ఎన్ని లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మళ్ళీ చరిత్ర తప్పకుండా పునరావృతం అవ్వాలి. ఇవి పైకి ఎక్కే మళ్ళీ కిందకు దిగే మెట్లు. జిన్ని భూతానికి మెట్లు దిగు మరియు ఎక్కని ఆజ్ఞనిచ్చారు కదా, బాబా చెప్తున్నారు కదా. జిన్ను భూతం అంటే అదొక భూతం. అదేం చేస్తూ ఉంటుందంట, రాజు దగ్గరుండి, రాజా పని చెప్తావా, నేను తినేమంటావా అని అడుగుతుందట. అప్పుడు రాజు ఏం చేస్తాడు, పాపం మొత్తం రాజ్యంలో కావలసిన పనులన్నీ చేయించేస్తాడు. అయినా 1 సెకండ్లో చేసి మళ్ళీ వస్తుంది, ఏం చేయమంటావు. ఇంకా ఇలా కాదని చెప్పి ఏం చేస్తాడు, ఆకాశానికి భూమికి మెట్లేసి వేస్తే అయిపోయింది అంటుంది. అయితే ఎక్కుతూ దిగుతూ ఉండు అంతే. ఇంకా అది ఇంకా తరుగుతుందా, తరగదు. అలా ఎక్కుతూ దిగుతూ సరిపోతుందని జీవితం. అలాగే అలా మీరు కూడా ఏం చేయండి, 1 సెకండు పరంధామ వెళ్ళండి, బాబా దగ్గర శక్తిని తీసుకోండి. మళ్ళీ సూక్ష్మవతనం రండి, బ్రహ్మబాబా దగ్గర ఉండి శక్తిని తీసుకోండి. తర్వాత ఈ భూమిపైకి వచ్చి అందరికీ ఆ శక్తిని ఇవ్వండి. 1 సెకండ్ బాబా దగ్గర కూర్చోండి, 1 సెకండ్ మధువనంలో కూర్చోండి కదా. అలా రోజంతా ఏం చేయాలి, మనం ఇక్కడే ఉన్నప్పటికీ మనసు ద్వారా బాబా చెప్తారు కదా, 4 ధామాల యాత్ర చేయండి కదా. అలాగే మనసా సేవ చేయండి, 5 స్వరూపాల అభ్యాసం చేయండి. ఇలా ఏదో ఒకటి మనసుకి హోంవర్క్ ఇచ్చినట్లయితే మనసు అందులో బిజీ అయిపోతుంది. అప్పుడు మనసు సంతోషంగా ఉంటుంది, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అప్పుడు మన మొహంలో ఎవరు కనిపిస్తారు, బాబా కనిపిస్తారు కదా. బాబా చెప్తారు, ఎందుకంటే అది ఎలాగైతే చేస్తుందో మనం కూడా ఏం చేయాలి, ఇదేలా బాబాని స్మృతి చేయాలి. అప్పుడు బాబా స్మృతిని మర్చిపోతున్నామని బాబాకు మనం ఎప్పుడు చెప్పం. ఇంకా మీరందరూ జిన్నులే కదా, మీరందరూ ఎవరు, జిన్నుభూతాలే కదా. 84 జన్మల మెట్లు ఎక్కుతారు, మళ్ళీ దిగుతారు. మనుషులు ఎంత లెక్కలేనంతమంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతటి పాత్రను అభినయించవలసి ఉంటుంది. పిల్లలకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా అంటారు, మీకు అనంతమైన నాటకాన్ని గూర్చిన పూర్తి పరిచయం లభించింది. మొత్తం సృష్టి అంతటి ఆది మధ్యాంతరాలను ఇప్పుడు మీరే తెలుసుకున్నారు. మనుష్య మాత్రలు ఎవరు దీన్ని తెలుసుకోలేరు. సత్యుగంలో ఎవరి నోటు నుండి కటువచనాలు వెలువడం. ఇక్కడైతే ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఇది విశ్వ వైతరణి నది, రౌరవ నరకం. మనుష్య మాత్రలందరూ రౌరవ నరకంలో పడి ఉన్నారు కదా. ఎక్కువ పాపం చేస్తే ఏం చెప్తారు, రౌరవ నరకానికి వెళ్తావు అని. ఎక్కడో లేదు, అది ఎక్కడుంది, ఇక్కడే ఉంది. ఇక్కడ యథా రాజారాణి తదా ప్రజ ఉన్నారు. అంతిమలో ఎప్పుడైతే ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన ఎవరు చేశారన్నది అర్థం చేసుకుంటారో అప్పుడు మీకు విజయం లభించనున్నది. ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయం. దీనిని గూర్చి ఎవ్వరికీ తెలియదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నేను పేదల పాలిటి పెన్నిదిని అని బాబా అంటారు కదా. బాబా ఎవరు చెప్పండి, పేదల పాలిటి పెన్నిది. భగవంతుడు మన తోడు ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఇది ఎప్పుడైతే టూ లేట్ అయిపోతుందో అప్పుడు చివర్లో అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీకు 3వ నేత్రం లభించింది. మధురమైన ఇల్లు మరియు మధురమైన రాజ్యం మీ బుద్ధిలో గుర్తున్నాయి. ఇప్పుడు శాంతిధామంలోకి సుఖధామంలోకి వెళ్ళాలని బాబా అంటారు. మీరు ఏ పాత్రనైతే అభినయించారో అది ఇప్పుడు మీ బుద్ధిలోకి అయితే వస్తుంది కదా. బ్రాహ్మణులైన మీరు తప్ప మిగిలిన వారంతా మరణించి ఉన్నారు. బ్రాహ్మణులే మళ్ళీ ఏమవుతారు, దేవతలుగా అవుతారు. అందుకే ఏం చెప్తారు, బ్రాహ్మణ దేవతాయ నమః అంటే సంగమయుగి బ్రాహ్మణులే సత్యయుగంలో దేవీ దేవతలు అవుతారు. ఈ ఒక్క ధర్మస్థాపన జరుగుతుంది.
ఇతర ధర్మాలు ఎలా స్థాపన అవుతాయో కూడా మీ బుద్ధిలో ఉంది. అర్థం చేయించేవారు ఒక్క తండ్రియే. ఇటువంటి తండ్రిని గడియా స్మృతి చేయాలి. వ్యాపారాలు మొదలైనవి చెయ్యండి, కానీ కేవలం పవిత్రంగా అవ్వండి. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం పవిత్రంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ ఏమవ్వాలి? పవిత్రంగా అవ్వాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతో ప్రధానులుగా అయిపోతారు. స్మృతి యాత్ర లేకుండా మీరు ఉన్నతమైన పదవిని ఎప్పుడూ పొందలేరు. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే సతో ప్రధానత వరకు చేరుకుంటారో అప్పుడే పాపాలు తొలగిపోతాయి. ఇది యోగాగ్ని. ఈ పదం గీతలో ఉంది. యోగమని అంటూ తల కొట్టుకుంటారు. యోగాన్ని నేర్పించేందుకు విదేశాల నుండి కూడా ఇక్కడకు తీసుకొస్తారు. ఇప్పుడు మీ విషయాన్ని ఇతరులు అర్థం చేసుకోవాలి. పరమాత్మ సుప్రీం సోల్ అయితే ఒక్కరే. వారే వచ్చి అందరినీ సుప్రీంగా తయారు చేస్తారు. ఒక్కరోజు వార్తాపత్రికల వారు ఈ విషయాలు కూడా వేస్తారు. ఇది నిజమే. రాజయోగాన్ని పరంపిత పరమాత్మ తప్ప ఇంకెవరూ నేర్పించలేరు అని ఇటువంటి విషయాలను పెద్ద పెద్ద అక్షరాలతో వేయాలి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారు. ఫస్ట్ పాయింట్, సూర్యవంశ రాజధాని యొక్క ప్రైజును తీసుకునేందుకు బాప్దాదా ఆఫర్ను తీసుకోవాలి. సేవ చేసి చూపించాలి. మోహపు తాళ్ళు తెంచివేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానసాగరుడు విదేహి అయిన తండ్రి తాను స్వయం చదివించేందుకు వస్తారు. కావున రోజు చదువుకోవాలి. ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకూడదు. బాబా సమానంగా విదేహీలుగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. వరదానము, మీ ప్రాక్టికల్ జీవితపు ప్రమాణం ద్వారా సైలెన్స్ శక్తి యొక్క ధ్వనిని వ్యాపింపచేసే విశేష సేవాదారీ భవ. ప్రతి ఒక్కరికి సైలెన్స్ శక్తిని అనుభవం చేయించడం విశేష సేవ. ఏ విధంగా సైన్స్ శక్తి ప్రసిద్ధమైందో అలా సైలెన్స్ శక్తి ప్రసిద్ధమైపోవాలి. సైలెన్స్ శక్తి సైన్స్ శక్తి కన్నా గొప్పది అని అందరి నోటి నుండి వెలువడాలి. ఆ రోజు కూడా రానున్నది. సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్షత అనగా తండ్రి ప్రత్యక్షత. మీ అందరి జీవితమే సైలెన్స్ శక్తి యొక్క ప్రత్యక్ష ప్రమాణం కదా. మన జీవితం ద్వారానే సైలెన్స్ శక్తి ఏమి చేయాలి? ప్రత్యక్షం చేయాలి. శాంతి యొక్క వాతావరణాన్ని మనం తయారు చేయాలి. నడుస్తూ తిరుగుతూ ప్రతి ఒక్కరూ శాంతి మోడల్స్గా కనిపించినట్లయితే సైన్స్ వారి దృష్టి కూడా సైలెన్స్ వారి వైపుకు వెళ్తుంది. అటువంటి సేవను చెయ్యండి, అప్పుడే విశేష సేవాదారులు అని అంటారు. బాబా అంటారు స్లోగన్ను, సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచినట్లయితే సర్వుల దీవెనలు లభిస్తూ ఉంటాయి. మాతేశ్వరి గారి అమూల్య మహావాక్యాలు. బాబా అంటారు ఫస్ట్ పాయింట్, నయనహీనులకు అనగా జ్ఞాన నేత్రహీనులకు దారిని చూపించేవాడు పరమాత్మ. నయనహీనులకు దారిని చూపించు ప్రభు, నయనహీనునికి దారిని చూపించు అని మనుషులు పాటను పాడతారు. అంటే దాని అర్థం దారిని చూపించేవారు ఒక్క పరమాత్మనే కదా. అప్పుడే పరమాత్మను పిలుస్తారు. మరియు ప్రభు దారిని చూపించని ఎప్పుడైతే అంటారో మనుషులకు దారిని చూపించేందుకు తప్పకుండా స్వయంగా పరమాత్మ నిరాకార రూపం నుండి సాకార రూపంలోకి తప్పకుండా రావాల్సి వస్తుంది. అప్పుడే స్థూలంలో దారిని చూపిస్తారు. రాకుండా దారి తెలపలేరు కదా. ఎప్పుడైతే నయనహీనునికి దారిని చూపించు ప్రభు అని పిలుస్తామో
అప్పుడే నిరాకారుడైన పరమాత్మ ఈ సాకార దేహంలోకి ప్రవేశించి మనందరికీ ఏం చేస్తున్నారు? దారిని చూపిస్తున్నారు. ఇప్పుడు మనుషులు తికమకలో ఉన్నారు. ఆ తికమక పడుతున్న వారికి దారి కావాలి కనుకనే పరమాత్మను నయనహీనునికి దారి చూపించు ప్రభు అని అంటారు కదా. ఈ కళ్ళు కాదు, జ్ఞాననేత్రం. వీరినే మరలా నావికుడు అని కూడా అంటారు. వారు ఈ తీరం నుండి అనగా ఈ పంచతత్వాలతో కూడుకున్న సృష్టి ఏదైతే ఉందో దాని నుండి దూరం చేసి ఆ తీరానికి అనగా పంచతత్వాల నుండి దూరంగా 6వ తత్వం ఏదైతే ఉందో అఖండ మహాతత్వం అందులోకి తీసుకుపోతారు. కనుక పరమాత్మ కూడా ఎప్పుడైతే ఆ తీరం నుండి ఈ తీరానికి వస్తారో అప్పుడే తీసుకుపోతారు. కనుక పరమాత్మ కూడా తన ధామం నుండి రావాల్సి వస్తుంది. అప్పుడే పరమాత్మను నావికుడు అంటారు. వారే మన ఆత్మరూపీ నావను తీరానికి తీసుకుపోతారు. ఇప్పుడు ఎవరైతే పరమాత్మతోటి యోగాన్ని జోడిస్తారో వారిని తోడుగా తీసుకుపోతారు. మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారు ధర్మరాజు శిక్షలను అనుభవించి తర్వాత ముక్తులవుతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు సెకండ్ పాయింట్, ముళ్ళ నుండి అనగా దుఃఖ ప్రపంచం నుండి పూల నీడలోకి అనగా సుఖ ప్రపంచంలోకి తీసుకుపోయేవారు పరమాత్మ. ముళ్ళ ప్రపంచం నుండి పూల నీడలోకి తీసుకుపో అన్న ఈ పిలుపును కేవలం పరమాత్మ కోసమే చేస్తున్నారు. మనుషులు అతి దుఃఖంలో ఉన్నప్పుడు పరమాత్మను గుర్తు చేస్తారు. పరమాత్మ ఈ ముళ్ళ ప్రపంచం నుండి పూల నీడలోకి తీసుకుపో అని అంటారు. అంటే తప్పకుండా మరో ప్రపంచం ఉందని దాని ద్వారా నిరూపణ అవుతుంది. ఇప్పటి ప్రపంచం ఏదైతే ఉందో అది ముళ్ళతో నిండి ఉందని మనుషులందరికీ తెలుసని చెప్తారు బాబా. ఈ కారణంగానే మనుషులు దుఃఖము అశాంతులను పొందుతున్నారు మరియు పూల ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నారు, అంటే స్వర్గాన్ని గుర్తు చేస్తున్నారు. కనుక తప్పకుండా వేరే ప్రపంచం ఉంది. ఆ ప్రపంచ సంస్కారాలు ఆత్మలో నిండి ఉన్నాయి. సుఖ దుఃఖాలు ఇవన్నీ కర్మబంధన లెక్కాచారాలని మనకు తెలుసు. రాజు నుండి ప్రజల వరకు అందరూ ఈ లెక్కాచారంలో పూర్తిగా బంధింపబడి ఉన్నారు. కనుక పరమాత్మ స్వయమే ఇలా చెప్తున్నారు, ఇప్పుడు ఈ ప్రపంచం కలియుగం, మొత్తం కర్మబంధనాలన్నీ తయారై ఉన్నాయి మరియు ముందు సత్యయుగం ఉండేది, దానిని పూల ప్రపంచం అని అంటారు. అది కర్మబంధన రహితమైన జీవన్ముక్తి దేవీ దేవతల రాజ్యము. అది ఇప్పుడు లేదు. జీవన్ముక్తి అని ఇప్పుడు మనం ఏదైతే అంటున్నామో దాని అర్థం మనము దేహం నుండి ముక్తులై ఉండే వారము అని కాదు. వారికి ఎటువంటి దేహభావం ఉండేది కాదు. వారు దేహంలో ఉంటూ కూడా దుఃఖాన్ని పొందేవారు కారు. అక్కడ ఎటువంటి కర్మ బంధన యొక్క విషయము లేదు. వారు జీవితాన్ని తీసుకుంటూ వదులుతూ అది ఆది మధ్య అంతంలో సుఖాన్ని పొందేవారు. కనుక జీవన్ముక్తి అర్థం ఏమిటంటే జీవిస్తూనే కర్మాతీతం. ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచం పంచవికారాలతో పూర్తిగా బంధింపబడి ఉంది, పంచవికారాలతో పూర్తిగా నిండి ఉంది. కానీ ఈ పంచభూతాలను జయించగలిగే శక్తి ఇప్పుడు మనుషుల్లో లేదు. బాబా అంటారు, అప్పుడే పరమాత్మ స్వయం వచ్చి మనల్ని పంచభూతాల నుండి విడిపిస్తారు మరియు భవిష్య ప్రాలబ్ధంగా దేవీ దేవతా పదవిని ప్రాప్తింపచేస్తారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను విశేష సేవాదారి ఆత్మను అనుకోండి. నేను ఎవరిని? విశేష సేవాదారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.